వైన్ షాపుల కాడ మందు కొనుక్కున్న మందు బాబులు ఆ మందు కొంటపోయి పక్కెమట్టున్న పర్మిట్ రూములల్లో కూర్చొని తాగుతుంటారు. ఈగాడ గుగ్గిళ్ళు, గుడాలు, గుడ్ల బజ్జీలు, గుడ్ల ఆమ్లెట్లు అసొంటివి నచ్చిన స్టఫ్ దొరుకుతుంది. తాక్కుంటా తింటారు, తినకుండా బాత్కాని పెడతారు. ఇదా అందరికి ఎరుకున్న ముచ్చటే. కానీ ఇంకా సరూర్ నగర్ దిక్కు మాత్రం కొందరు పనిమంతులు పర్మిట్ రూమ్లో కాకుండా ఇంకెన్నో అడ్డేసిండ్రంట. మరి యాడేసిండ్రో మీరే చూడుండ్రి. ఈ పోలీసు వాళ్ళు చల్లకుండా ఎంత ఓర్వలేని వాళ్ళు ఉన్నారు చూడురమ్మా. ప్యాసింజర్ ఆటోను పర్మిట్ రూమ్ చేసిన మందుబాబులను తారీఫ్ చేసేది పోయి ఉల్టా అరెస్ట్ చేసిర్రు. ఎక్కడన్నా ఉందా ఇంత అన్యాయం? యోగిడ ఆటోలో కూర్చున్న ఇద్దరు మందుబాబులను చూస్తురు కదా. పాపం వీళ్ళు ఎవ్వరు అంటుకుపోయినోళ్ళు కాదు, సొంటుకుపోయినోళ్ళు కాదు. ఏదో వాళ్ళ మానాన వాళ్ళు మందు దాక్కుండా సరూర్ నగర్ చెరువు దిక్కు పోయి సకల బాధలు చెప్పుకుంటారు. ఇంతలో యాడికించి వచ్చిందో ఏమో పోలీసు వాళ్ళ మాయదారి డ్రోన్ కెమెరా వీళ్ళని కనిపెట్టింది. అమ్మా మందుబాబులు, పర్మిట్ రూములను ఇంటికాను తాగాల్సిన మందును మీరు ఇట్లా పబ్లిక్ ఏరియాలు తాగుతారా? ఆగురి మీ పని చెప్తా అని వెంటనే ముచ్చట కానిస్టేబుల్ కిరక చేస్తే వాళ్ళు ఏదో పడిపోయినట్లు వెంటనే ఉరికిరు ఆటోకాడికి. ఇగే ఉంది బైక్ మీద మూడో సింహాలు దిగే వరకు తాగిందంతా దిగింది. ఏందిరయ్యా ఆటోను పర్మిట్ రూమ్ చేసిర్రా? దిగుర్రయ్యా దిగుర్రి, ఇవాళ మీకు మైలపూలు తీస్తాం అని అనగానే దిగుతున్నాం సార్ దిగుతున్నాం, మిమ్మల్ని చూడంగానే తాగిందంతా దిగిందని బండి దిగిరి ఇద్దరు. సీన్ కార్డ్ చేస్తే పబ్లిక్ ఏరియాలో మందు సిట్టింగ్ చేసినందుకు కేసు రాసిన పోలీసులు పట్టుకుపోయి స్టేషన్ లో పెట్టిరాట. మరి చూసిరు కదా పబ్లిక్, జంగాల కూర్చున్నాం గీడికే వాళ్ళు వస్తారు మనల్ని ఎవరిని ఆపుతారు అని పబ్లిక్ తిరిగే జాగాల సిట్టింగులు వేయకుర్రి, అట్టిగా బుక్ అవుతారు. ఏపీలో వచ్చినట్టే మన పట్టణంలో సుతా డ్రోన్ కెమెరాలు ఎగురుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త మరి.